జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. డే 1 నుంచే యాక్షన్ మొదలుపెట్టిన ఆయన పార్టీ పరంగానూ నేతలకు అందుబాటులో ఉంటూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై చర్చించారు. అయితే నామినేటెడ్ పదవులు వారికే ఇస్తామంటూ కీలక ప్రకటన చేశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం ఉండవల్లి నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ లో పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై చర్చించారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగానే ఈ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు పడిన కష్టాలను మర్చిపోలేమన్నారు చంద్రబాబు. కింది స్థాయిలో ఎవరు ఎక్కడ ఎలా పనిచేశారో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు ఎలా ఏం చేయాలి అనే విషయమే ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు. ఇక కష్టపడి పనిచేసిన వారికి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం, గౌరవం ఇచ్చేలా నేతలు నడుచుకోవాలని ఆదేశించారు. తరచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తారని, జిల్లాలకు వెళ్లినప్పుడల్లా అక్కడి పార్టీ కార్యాలయాలకు వెళ్తారని చంద్రబాబు చెప్పారు. నేతలు కూడా జిల్లాలో పార్టీ కార్యాలయాలకు వెళ్లి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వారి ఇబ్బందులను గుర్తించి పరిష్కరిస్తేనే మనోబలం పెరుగుతుందన్నారు. గతంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించామన్న చంద్రబాబు ఇక ముందు కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మొత్తంగా నేతలకు గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈసారి కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధించడంతో చాలా మంది పదవులు ఆశించారు. కొన్ని ఈక్వేషన్ల కారణంగా సీనియర్లకు సైతం పదవులు దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ అసంతృప్తికి తావు లేకుండా చూసేందుకు గాను త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.